నాన్న చెప్పాడు అంతే, ఎదురు చెప్పడానికి ఆస్కారం లేదు. అలా పెంచాలి. అమ్మ చెప్పింది అంతే, ఎదురు చెప్పడానికి వీల్లేదు. భక్తి కలిగిన కుటుంబంలో ఇటువంటి ఆధిక్యతలు ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు దేవునికి లోబడతారో, తల్లిదండ్రులు దేవుని చిత్తంలో నడుస్తారో, తల్లిదండ్రులు దేవుని గణపరుస్తారో, ప్రత్యేకంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని ఆ రీతిగా పెంచగలుగుతారు. ఎందుకంటే తల్లిదండ్రులే మాదిరి కాబట్టి. నేను ఒక మాట చెప్తాను. ఇస్సాకు భార్య కోసం ప్రార్థించాడు అని అంటున్నాం కదా. ప్రార్థించటం అంటే ఆమె గొడ్రాలు కాబట్టి ప్రార్థించింది అని అనుకుంటామా? కాదు. ఇస్సాకుకు అలవాటు. ఎలా? తన తల్లిదండ్రుల యొక్క మార్గం అది. తన తల్లిదండ్రులు నేర్పించారు తనకి. తన తల్లిదండ్రుల యొక్క మార్గంలో పయనిస్తున్నాడు. తన తల్లిదండ్రులే మాదిరి. అద్భుతం ఏంటో తెలుసా? అప్పటికి శారా చనిపోయింది. 37 సంవత్సరాలప్పుడు శారా చనిపోయింది. అంటే ఇస్సాకుకి తల్లి లేదు. ఇప్పుడు శారా చనిపోయి 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు 3 ఏళ్ళు అయినాయి. ఇస్సాకుకి 40 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే తన తల్లిని గురించి ఏడుస్తున్నాడు అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. 40 ఏళ్ళు వచ్చినా కానీ పెళ్లి గురించి ధ్యాస లేదే. అంటే తన ధ్యాస, తన ఆలోచన అంతా, తన ధ్యానం అంతా దేవుడి మీద ఉంది. ఇది రహస్యం. ఇక్కడ మనకి ప్రార్థించే భర్తగా కనిపిస్తున్నాడు. కానీ ఆ ప్రార్థించే భర్త అయిన ఇస్సాకులో ఇన్ని విషయాలు చూడాలి మనం. అంటే ప్రార్థించే భర్త గతంలో ప్రార్థించే కుమారుడు అన్నమాట. అర్థమైందా మీకు? ఇదే పొలంలో ధ్యానించి వెళ్ళాను. మన బిడ్డలకు మనం నేర్పుతున్నామా? ఇది నేర్పిస్తున్నామా? మీ ఇంటిలో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? ఇంట్లో ఉన్న భర్త, భార్య, బిడ్డలు కలిసి ప్రభుని ఆరాధిస్తున్నారా? నేను నా ఇంటి వారం ప్రభుని సేవిస్తాం. ఏది? యెహోషువ మాటలు మన కుటుంబాల్లో ఎక్కడున్నాయి? ఈ కుటుంబాల్లో ఉన్నాయా ఇవి? లోబడని బిడ్డలుగా కనిపిస్తున్నారు ఇంకా మన బిడ్డలు? మీరు ప్రార్థించే భర్తలేనా? ప్రార్థించే తండ్రులేనా? ఒకవేళ కాకపోతే ఎందుకని? సమయం లేదనుకుంటున్నారా? నువ్వు ఏ రోజైతే ప్రార్థన చేయడం మానేస్తావో ఆ దినాన బిడ్డలను మరణానికి అప్పగించినట్టే. ఎందుకంటే భద్రత ఉండదు కదా వాళ్ళకి. మీరు ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను.